జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదావరి వెల్లువైనది కుంభరంగ సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తానే ఆదరించిన ఆలివలి నీకు అంటనిచ్చిన అమృత వస్తే దాని సామాన్లు సర్దుకోమని చెప్పు. దాని సామాన్లు ఏమున్నాయి? 2 పుస్తకాలేగా, మిగతావన్నీ మామయ్య గారు కొనిచ్చినవే. అవునవును. ఏమండి, అవుట్ హౌస్ అద్దెకిస్తున్నట్టు వికాస్తో చెప్పలేదండి. అవునే, నేను మర్చిపోయాను. అదిగో వచ్చాడు. మమ్మీ రేణుక ఫోన్ చేసింది, నేను వెళ్తున్నాను. నైట్ రావడం లేట్ అవుతుంది. ఓకే వికాస్, నీతో ఒక విషయం మాట్లాడాలిరా. ఇప్పుడు అంత టైం లేదమ్మా. వికాస్ ఆగరా, ఇంపార్టెంట్ విషయం రా. మమ్మీ నా దృష్టిలో 2 ఇంపార్టెంట్ విషయాలు. 1 రేణు, 2 100 కోట్లు. మీరు చెప్పేది అంతకంటే ఇంపార్టెంట్ విషయమా? అది కాదురా, ఇంటి గురించి. ఇంటి గురించి నాకు సంబంధం లేదు మమ్మీ, నాకేం చెప్పదు. ఒరేయ్ నానా, నన్ను విసిగించకు. ఇప్పటికే రేణు ఏం చెప్తున్నా టెన్షన్తో వెళ్తున్నాను. ఇంటి విషయాలు చెప్పి నా మూడ్ డిస్టర్బ్ చేయకు ప్లీజ్. బాయ్. పోనీలేవే, అయినా అమృత ఇంట్లో ఉంటుందంటే వాడికేం అభ్యంతరం ఉంటుంది? అవునండి, అది నిజమే. ఈ మధ్య వాడు అమృతను బాగా చూసుకోమని నాకు పాఠాలు చెప్తున్నాడండి. సో వీడికి అభ్యంతరం లేదన్నమాట. అమ్మయ్యా. బాను, రెంట్ 5,000లో నా వాటా ఎంత? వికాస్ని అడిగి తాతయ్య ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఇంట్లో అమ్మ నా టెన్షన్గా ఏదో చెప్పబోయారు, ఇక్కడ అమృత టెన్షన్గా కనపడుతుంది. ఏమైంటుంది? అమ్మో, నా మూడ్ డిస్టర్బ్ అవుతుంది. అదేదైనా సరే వచ్చాకే ఆలోచిస్తాను. వికాస్ గారు, నాకు హెల్ప్ చేస్తారా? అమృత, నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. పని అయ్యకి వస్తాను, అప్పుడు మాట్లాడదాం. ఓకే బాయ్. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? సమయానికి సాగర్ కూడా లేడు. వికాస్ ఏమో అర్జెంట్ పనని బయటకు వెళ్ళాడు. ఎలాగైనా తాతయ్యకి ఫోన్ చేసి చెప్తే కానీ ఈ గంట నుంచి బయటపడను. ముందే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటే బాగుండేది బాను. ఇంకాపుతారా మీ సొల్లు? ఏదో కోట్లు సంపాదించినట్టు ఫీల్ అయిపోతున్నారేంటి? సీరియస్ అయ్యావా? అయితే ఓకే. ఆంటీ, ఏంటి అది
అదేనే ఏంటి? అది తాతయ్యతో ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలంటే ఫోన్ నెంబర్ ఇస్తారా? ఫోన్ నెంబరా? మామయ్య గారితో అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు? ఆ అవుట్ హౌస్ నుంచి ఖాళీ చేయిస్తున్నావనా? అక్కడ ఖాళీ చేయించినా ఇంట్లోకేగా వస్తున్నావు. అది కాదు అంకుల్, ఒకసారి నేను తాతయ్యతో అర్జెంటుగా మాట్లాడాలి. ఆయనతో ఏం మాట్లాడతావు? ఇప్పుడు నీకేం తక్కువ చేశావు? ఆయన లేకపోయినా బాగానే చూసుకుంటున్నాగా. నెంబర్ లేదు గెంబర్ లేదు, నోరు మూసుకొని వెళ్ళు. అమృత, రేపు అవుట్ హౌస్ ఖాళీ చేయాలి. నీ పుస్తకాలు బట్టలు అన్నీ సర్దుకో. వాళ్ళు డైరెక్ట్గా సామాన్లతో వచ్చేస్తామన్నారు. రేపు నాన్న వాళ్ళ సామాన్లతో సహా వచ్చేస్తే? లేదు, రాకూడదు. ఏదో ఒకటి చేయాలి. రేణు, ఏయ్ ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? మన పెళ్లి గురించి మాట్లాడదామని. డాడీ ఫోన్ చేశారా? మన పెళ్లికి ఒప్పుకున్నారా? ఆయన ఒప్పుకోలేదని సీరియస్గా ఆలోచిస్తున్నాను. నా గురించి మీ డాడీతో ఏం చెప్పావు రేణు? నీ గురించి గొప్పగా చెప్పాను వికాస్, కానీ స్టేటస్ ప్రెస్టేజ్ గురించి ఆయన ఆలోచిస్తున్నారు. నువ్వేం చేస్తావని అడిగారు. నాకేం చెప్పాలో అర్థం కాక ఖాళీగా ఉన్నావని చెప్పాను. శాంతి పెళ్లికి వెళ్తే నీ ఉడ్బి ఏం చేస్తాడే అని అడిగింది. ఖాళీగా ఉంటాడని చెప్పాను. రేణుకా, ఇంతకీ నువ్వేం ఆలోచిస్తున్నావు? శాంతి చెప్పిన దాని గురించి నేనేం ఆలోచించట్లేదు, కానీ డాడీ ఫీలింగ్స్కి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా వికాస్. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మన ప్రేమ పెళ్లిగా మారాలంటే దానికి పెద్దల ఆశీస్సులు కూడా కావాలి. నీ ఐడెంటిటీ ఇది అని చెప్పడానికి నువ్వేదైనా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ వికాస్. నువ్వెప్పుడూ ఆ వేలో ఆలోచించలేదా? ఆలోచించలేదు రేణు, నాకంత టైం లేదు. నా గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు రేణు. ప్రతి క్షణం నీ గురించి ఆలోచించాను. 24 అవర్స్ నీతో స్పెండ్ చేసి నిన్ను సంతోషపెట్టాలని ఆరాటపడ్డాను. నీ చుట్టూ తిరగడం, నిన్ను ప్రేమించడం కంటే గొప్ప ఐడెంటిటీ ఏముంటుంది చెప్పు? నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఈ క్వాలిఫికేషన్ సరిపోదంటే చెప్పు. నీకోసం ఏ బిజినెస్ జాబో చేస్తాను. ఏంటి, డోస్ కొంచెం ఎక్కువైందా? లేదు, వర్కౌట్ అయింది. వికాస్, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని నీకోసం డాడీతో కూడా గొడవ పడ్డాను. రేణు, ఏంటి ఆలోచిస్తున్నావు? వికాస్, డాడీ సొసైటీలో హై ప్రొఫైల్ ఉన్న పర్సన్, పైగా ఎంపీ. ఆయన కాబోయే అల్లుడికి ఏదో ఒక అర్హత ప్రత్యేకత ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. రేణు, ప్రేమకు ప్రేమించడానికి కూడా ఏదో ఒక ప్రత్యేక అర్హత ఉండాలంటే ఇంతమంది ప్రేమించేవారు కాదు, ప్రేమించబడేవారు కాదు. ఉద్యోగం చేయడమో వ్యాపారం చేయడమో పెద్ద సమస్య కాదు. అదెంతసేపు అంటే నేనేమీ చేయకపోతే అందరూ ఏదో అనుకుంటారని నువ్వు ఇష్టపడే నన్ను వదిలేసి ఇంకోని చేసుకుంటావా? చిచ్చి, నా పక్కన నిన్ను తప్ప ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను వికాస్. ఐ థింక్ డాడీ కోసం నువ్వేదైనా చేస్తే బాగుంటుందేమోనని ఆలోచించమంటున్నాను. ఏంటి ఆలోచించేది? 100 కోట్లకు వారసుని అవుదామని నీ వెంట పడ్డాను. బిజినెస్ జాబో చేయాలనుకుంటే నీ చుట్టూ తిరిగి టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటాను? రేణు, నువ్వు ఢిల్లీ వెళ్ళాక మళ్ళీ ఇంకోసారి మీ డాడీని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించు. ఆయన అప్పటికీ ఒప్పుకోకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు ఆలోచిస్తాను. లేదు వికాస్, డాడీ ఒకసారి చెప్తే అదే మాట మీద ఉంటారు. అది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా సరే నీ క్వాలిఫికేషన్ తగ్గట్టు నువ్వేదన్నా చెయ్యి. అట్లీస్ట్ నువ్వు పలానా అని చెప్పడానికి ఒక కాన్ఫిడెన్స్ కావాలి వికాస్. ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసమే. పెళ్ళయ్యాక నువ్వేం చెయ్యక్కర్లేదు. అప్పుడు నన్ను సంతోషంగా చూసుకోవడమే నీ జాబ్. అలా చేసినా మీ డాడీ ఒప్పుకోకపోతే ఆయన ఎదిరించి పెళ్లి చేసుకుంటావా? అది ఎప్పటికీ జరగదు వికాస్. డాడీని కాదని నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు.
నీకు తెలీదు వికాస్, ఆయన నా పెళ్లి గురించి ఎంతో గొప్పగా కలలు కంటున్నారు. ఆయన ఊహించిన రేంజ్లో కాకపోయినా నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటే చాలు, కన్విన్స్ అయిపోతారు. నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఆయన కూతురుగా పుట్టడమే నా అదృష్టం. అలాగే నువ్వు ఆయనకు అల్లుడుగా రావడం నీ అదృష్టం. మనం ప్రేమించుకున్నాం. ఆ ప్రేమను గెలిపించుకోవాలంటే మా డాడీ ఆశీస్సులు కావాలి. రేణు, నీకోసం నేను ఏదైనా చేస్తాను, ఏమైనా చేయగలను. నిన్ను ప్రేమించడం ఆయనకి ఇష్టం లేకపోయినా నేను హైదరాబాద్ వెళ్తానంటే ఏం ఆలోచించకుండా పంపించారు. ఇంకో వారం ఇక్కడే ఉంటానంటే అలాగే అన్నారు. ఆయనకి నా మీద ఎంత నమ్మకం లేకపోతే నన్ను ఒంటరిగా పంపిస్తారు? అందుకే ఆయన నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. తప్పకుండా రేణు. సరే, బాయ్. బాయ్. అటు ఇటు తేల్చకుండా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? తన రూట్లోకి వెళ్తే కష్టం. ఏదో ఒకటి చేసి మన రూట్లోకి తీసుకురావాలి. Costing is a specialized branch of accounting. It has been developed because of limitations of financial accounts. In the present day, it is absolutely necessary that a business concern should operate its activities with utmost efficiency and at the lowest cost. Costing is a specialized branch of అమృత ఖచ్చితంగా వికాస్ ఇంట్లోనే ఉంటుంది. చూస్తా ఎన్ని రోజులు దొరకకుండా ఉంటుందో. ఇన్ ద ప్రజెంట్ డే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసరీ దట్ ఏ బిజినెస్ డెవలప్. చా, ఈ అమృత విషయం ఆలోచించి నా బుర్ర డస్ట్బిన్లా తయారైంది. ఈ అనుమానాలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏమో, అంతా టెన్షన్గా ఉంది. చందమామ, అంత ప్రశాంతంగా నువ్వెలా ఉంటున్నావు? నీ చుట్టూ లక్ష నక్షత్రాలున్నాయి. డిస్టర్బెన్స్గా ఉండదా నీకు? నాకేమో 100 ఆలోచనలు, 1000 అనుమానాలు. నీ ప్రశాంతత, నీ చల్లని మనసు చూసి కవులందరూ పేజీలు కవితలు రాశారు. ఓ మామ, చందమామ, అప్పుడప్పుడు వస్తావు, అలా కనిపిస్తావు, ఇలా వెళ్ళిపోతావు. అసలు నువ్వెక్కడుంటావు? నిన్నెలా కలవాలి? ఎలాగైనా కలవచ్చు. మామా అని పిలిచావుగా. నేను పిలిచి చందమామన్రా. అందరూ నన్ను వెంగయ్య అంటారు. ప్రేమతో పిలిచేవాళ్ళు వెంగమామ అంటారు. నువ్వు చందమామ అనగానే నన్నే అనుకుని వచ్చేసాను బేబీ. నువ్వు అమ్మవాస చంద్రుడివిరా. అవును బేబీ, చందమామ చీకట్లో కనిపిస్తాడు, నేను పగలు కూడా కనిపిస్తాను, అంతే తేడా. ఒరేయ్ నిన్ను, అసలు ఎవడ్రా నువ్వు వైరస్లా తగులుకున్నావు? లవ్ వైరస్ని. ఐ లవ్ యూ చెప్పు బేబీ, నేను వెళ్ళిపోతాను. నేను చెప్పను పో. బేబీ ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా, చెప్పు బేబీ. ఒరేయ్ నిన్ను. ఒరే వెంగయ్య, నా ప్రాణాలు తోడేస్తున్నావు కదరా. వెంగయ్య కాస్టింగ్ ఈ స్పెషలైజ్. చిచిచి, వెంగయ్య కాస్టింగ్ ఏంటి? ఒరే వెంగయ్య, నన్ను వదలవా? పిలిచావా బేబీ? నిన్ను. అయ్యో నా కర్మరా బాబు. Costing is a branch of accounting. It has ఏమండి, ఈ రోజు మీరు చేసిన పని మాత్రం నిజంగా నాకు నచ్చిందండి. ఇక రేపటి నుంచి అవుట్ హౌస్ ఖాళీ చేయించి ఇంట్లోకి రాగానే రేయింబవళ్ళు రాచి రంపాన పెట్టడమే నా పని. మామయ్య గారి దగ్గర డబ్బులు గుంజుతుంది.
అవుట్ హౌస్ ఆక్రమించింది. నా కొడుకు పెళ్లికి అడుగడుగునా అడ్డుపడుతుంది. దానివల్ల ఎన్నిసార్లు మామయ్య గారితో గొడవ పడ్డాం మనం. నా కొడుకు షూ పాలిష్ చేయిస్తా దాంతో. వాళ్ళలా ఇల్లు కావాలని రావడం భలే కలిసొచ్చింది కదా. మమ్మీ, డాడీ. ఏంటమ్మా దా కూర్చో. డాడీ, రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. నాకేం అర్థం కావడం లేదు. కొంచెం డౌట్స్ క్లియర్ చేయండి. నువ్వు అడగాల్సింది మీ నాన్నని కాదమ్మా, అమృతని. ఏంటి? అమృత దగ్గరకా? నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అవుతా గానీ దాంతో మాత్రం చెప్పించుకోను. హలో, నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి ఇంట్లోనే కూర్చుంటే మీ తాతయ్య నీ పాకెట్ మనీ కట్ చేస్తాడు. అయినా సరే నేను వెళ్ళనంటే వెళ్ళను. రేఖ, అమృత మీద నీకెంత కోపం ఉందో మాకు తెలుసమ్మా. కానీ ఇవాళ ఒక్కరోజు దాని దగ్గరికి వెళ్ళు. నేను వెళ్ళను. ఈ ఒక్క రాత్రే ఆ అవుట్ హౌస్లో ఉండేది. రేపటి నుంచి మన ఇంట్లోనే ఉంటుంది. వాట్? అది అవుట్ హౌస్లో ఉండడమే నాకు ఇష్టం లేదు, పైగా ఇంట్లోకి తెస్తారా? ఏంటి మమ్మీ నువ్వు? దాన్ని సరదాగా ఇంటికి తీసుకురావడం లేదమ్మా, మన సరదాలు తీర్చుకోవడానికి దాన్ని ఇంట్లోకి తీసుకొస్తున్నాం. అంటే మన దగ్గరే మనతోనే కలిసి ఉంటుంది కాబట్టి నాన్నగారు అభ్యంతరం పెట్టరు. $5,000తో పాటు అదనంగా మన వంట పని ఇంటి పని అమృత చేస్తుంది. అమృత మీదున్న మన కసి కోపం తీర్చుకునే చక్కని అవకాశం దొరుకుతుంది. కిచెన్లో రప్పించి పప్పులో ఉప్పు లేదని తిట్టచ్చు, కూరలో కారం లేదని కొట్టచ్చు. మమ్మీ, సూపర్ ఐడియా. ఐడియా నాదమ్మా. మీకు కూడా డాడీ. అవుట్ హౌస్ లో టార్చర్ పెట్టడానికి కుదరదు. అదే ఇంట్లో అయితే ఈజీ. అదేగా మీ ప్లాన్? నీకన్నీ మీ అమ్మ పోలికలేనమ్మా. అలాగే మమ్మీ. డాడీ గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. ఎంతైనా ఎవరిని ఎప్పుడు ఎలా ఇబ్బంది పెట్టాలో, ఎలా వాడుకోవాలో ఎవరైనా నీ దగ్గరే ట్రైనింగ్ తీసుకోవాలి బాను. అప్పుడే ఏం చూశారు? ఇంట్లోకి రానివ్వండి, క్షణక్షణం దానికి నరకం చూపిస్తాను, పిచ్చి పట్టిస్తానండి. రేపటి నుంచి ఎగ్జామ్స్ రేఖ కాదు, అమృతకి. అంతేగా మరి. బాను, రేపటి అడ్వాన్స్లో నా కమిషన్ ఎంత? ఏంటి? గుడ్ నైట్. బాను, వచ్చి పడుకోవా? నాకు నిద్ర రావడం లేదు, మీరు పడుకోండి. ఇప్పుడెలా? తెల్లవారితే నాన్న వచ్చి అడ్వాన్స్ ఇస్తారు. ఇప్పుడు ఏం చేయను? తాతయ్య నెంబర్ కూడా లేదు. హాయ్ అమృత. ఈ టైంలో రేఖ నా దగ్గరికి వచ్చిందేంటి? నాతో ఏం పని అయి ఉంటుంది? ఏం లేదు అమృత, రేపు నాకు ఎగ్జామ్ ఉంది. మ్యాథ్స్లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నువ్వు క్లారిఫై చేస్తావని వచ్చాను. ఓహో, మ్యాథ్స్ డౌట్సా? రా చెప్తాను. కూర్చో, చెప్పు. ఓకేనా? థ్యాంక్స్ అమృత. రేఖ,
తాతయ్యతో అర్జెంటుగా మాట్లాడాలి. ఆయన నెంబర్ ఉంటే ఇస్తావా? నెంబరా?